ఇష్టారాజ్యంగా తిడతాడు. ఏ రోజన్నా ఒక్కరోజన్నా కాగిత వెంకటరావు కొడుకుని కానీ, కొల్లు పక్కనే ఉన్న కొల్లు రవీంద్రని కానీ, లేదా ఇటు పక్కన ఉన్నటువంటి గుడివాడవాడిని కానీ ఎప్పుడన్నా మహాతల్లి నోరు తెరిచి, ఆఖరికి చంద్రబాబునన్నా నోరు తెరిచి ఎప్పుడన్నా తిట్టిందా? అటువంటి సాధ్వీమణి, అటువంటి విద్యాధికురాలు, ఒక వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ఈ కృష్ణా జిల్లాల పరిషత్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి ఆవిని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆవిని కించిపరుస్తూ మాట్లాడుతూ, దిక్కుమాలిన నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం నువ్వు ఎన్ని ఇట్లాంటి సాధ్వీమణి ఇలాంటి ఆడపడుచుల్ని ఎంతమందిని నువ్వు తిట్టినా, ఎంతమందిని ఆడపిల్లల్ని నువ్వు ఇష్టారాజ్యంగా అసహ్యంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు నీ మంత్రి పదవి పీకటం మాత్రం ఆగడనేది మాత్రం తెలుసుకోకూడదు రవీంద్ర. రోజులు లెక్కెట్టుకోమని మొన్నే కదా నీకు చెప్పాడు చంద్రబాబు నాయుడు. మన క్యాబినెట్లో చెప్పాడా లేదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడా లేదా? లెక్కెట్టుకో. నువ్వు నన్ను తిట్టి, ఉప్పాల రాముని తిట్టి, బంగారం లాంటి తల్లి ఉప్పాల హారికని తిడితే, అరే మీ అందరికీ చెప్తున్నాం, ఒక అమాయకురాలైనటువంటి, ఒక ఉత్తమరాలైనటువంటి, వెనుకబడిన కులానికి చెందినటువంటి ఒక ఆడపడుచు పెట్టుకున్న కన్నీరు మీ మూలంగా, పచ్చ సైకోలు మూలంగా ఆవిడ కంట్లోంచి నేల మీద పడినటువంటి ప్రతి కన్నీరు మీ పచ్చ సైకోళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఖాయం అనేది కూడా నేను ఇవాళ మీరు రాసి పెట్టుకోమని చెప్తున్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? ఈ సొల్లు రవీంద్రనాథ్ ఏం మాట్లాడుతున్నాడు? అన్నం తింటలేదా అని. ఓ రవీంద్ర, మేమందరం ఉప్పాల హారిక, రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నారా బాబు, అన్నమే తింటున్నావు. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా, బ్రాందీ షాపులో పావలా వాటాలు తింటున్నావు. ప్రతి బెల్ట్ షాపులో సీసాకి రూపాయి తింటున్నావు. సీసాకి బెల్ట్ షాపులో అమ్మి సీసా మీద బ్రాందీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి అంతా తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసకంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. తోట్ల వల్లూరు రేవులో గండ్రెసకంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. చేపల మార్కెట్లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటల్లా నువ్వు ఆ స్థలాన్ని, అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపోడి స్థలాన్ని దొబ్బేసి, లంకిశెట్టి వాళ్ళ స్థలం దొబ్బేసి, ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంటు కాంక్రీటు తినేసి నువ్వు డాబా పెద్ద కాంప్లెక్స్ కంటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. బందరకోటలో ఉప్పుడికి 9.5 ఎకరాలు, ఎకరం 2 కోట్లు పెట్టి కొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు. అన్నం తింటల్లా. ఐస్ ఫ్యాక్టరీ తినేసావు. నువ్వు అక్కడ అన్నం తినకుండా ఇంకొక ఫ్యాక్టరీ కడుతున్నావు. నువ్వు అన్నం తినకుండా స్థలాలు వ్యాపారాలు కోట్లు నోట్లు తింటున్నావు. అన్నం తింటల్లా. కొల్లు రవీంద్ర, మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు నికాల్సిగా అన్నమే తింటున్నాం, వండుకు తింటున్నాం. కానీ నువ్వు అన్నమే తింటున్నావు. అరే నీది దిక్కుమాలిన బతుకురా. అన్నం తినలేకపోతున్నావు, డబ్బే తింటున్నావు, లేదా మెగా కృష్ణారెడ్డి కాంక్రీట్ తింటున్నావు, బ్రాందీ షాపుల్లో పావులా వాటా తింటున్నావు, బ్రాందీ షాపుల మీద లైసెన్స్ ఇచ్చి డబ్బులు తింటున్నావు. గవర్నమెంట్ కొని పెట్టి సీసా మీద, సారా సీసా మీద డబ్బు తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. నువ్వు బెజవాళ్ళు నువ్వు ఏం కొంటున్నావో, స్థలాలు కొంటి తింటున్నావో అన్నీ తింటున్నావు. నేను ఒకటే నిన్ను అడుగుతున్నా, నువ్వు అన్నం తింటలేదనే దానికి, నువ్వు అన్నం తింటల్లా ఏం తింటున్నావనే దానికి నేను ఇప్పుడే ఒకటే అడుగుతున్నా. 2024 మే మాసంలో ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి నీ అఫిడవిట్లో నువ్వు నీ శ్రీమతి కలిసి నీ సంవత్సర ఆదాయం
ఇప్పటి వరకు నీ ఆస్తుల విలువ సంవత్సర ఆదాయం ఎంత ఇచ్చావు? ₹1 కోటి కూడా లేదు కదా. ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎన్ని లక్షలు ఉంది? ఎన్నికలు అయిపోయినాయి, 100 రోజులైనాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ₹1 కోటి సందా ఇచ్చాడు చంద్రబాబు నాయుడుతో, నోటితో చంద్రబాబు చెప్పాడు. నిన్నగాక మొన్న కడపలో మహానాడు జరిగితే మహానాడులో ₹1,25,00,000 ఇచ్చాడు. ఎక్కడే? ఎన్నికల్లో ఎమ్మెల్యేకి గెలిచిన మంత్రి అయ్యే వరకు నీ ఆదాయం ₹1 కోటి కూడా లేదు కదా. మరి ఎక్కడ ఈ ₹2,25,00,000 ఎక్కడే? బందరకోటలో గుడి కడుతున్నావు, దానికి డబ్బు ఎంత? కొండరాళ్ళు 100 లారీలు వచ్చేస్తున్నాయి, కొండరాళ్ళు ఎక్కడి? డబ్బులు ఎక్కడి? బందరకోటలో అన్ని స్థలాలు కొన్నావు, డబ్బులు ఎక్కడి? కుర్తువెన్నులో 45 ఎకరాలు దౌర్జన్యంగా 200 మంది సైకోగాళ్ళని, గోండాగాళ్ళని తీసుకొచ్చి 45 ఎకరాలు తినేసావా, తినలేదా? నువ్వు డబ్బు అన్నం తింటున్నావా? ఏం తింటున్నావు అంటే సరిహద్దులు కూడా, అంటే బందర్ చుట్టుపక్కల కూడా చాలతల్లా, కుర్తివెన్ను దాకా కూడా వెళ్ళిపోయావు. కుర్తివెన్ను వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? నేను చెప్పేది అబద్ధమా? ఇవాళ రాబోయే రోజుల్లో నువ్వు అన్నం మానేసి తింటున్నటువంటి ప్రతిదీ లెక్కెట్టి ఖచ్చితంగా ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఇవాళ నీ గురించి చూపిస్తున్న నీ టీవీ ఛానల్స్కి ప్రతి ఒక్కడికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కొల్లు రవీంద్ర గెలిచిన దగ్గర నుంచి అన్నం మానేసి ఏం తింటున్నాడో ఆధారాలతో సహా మీ అందరికీ చూపిస్తున్నామంటాం. 6 నెలలకి మా ఊరు ఎమ్మెల్యే అన్నం మానేసి ఏం తింటున్నాడో కూడా మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించబోతున్నామని కూడా చెప్తూ, మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు. అందులో రైస్ మిల్ ఉండేది. అక్కడ చుట్టూ చెరువులు అయిపోతే రైస్ మిల్ నడవట్లేదని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఆ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటామంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే, అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు కొనేసాను, దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి. మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోసారి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుక చీరుతాను ఎవరైనా సరే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం, ఇంటికి వస్తే భోజనం పెడతాం, ఒక కాఫీ ఇస్తాం, అది కూడా తప్పేనా? దానికి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా కొడుకు అతని ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్నంలో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా? నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా, నీకులాగా అచ్చోసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా. పిచ్చి వాగితే తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఒక మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం. మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇదంతా చేసింది పేర్ని నాని, ఆ అమాయకురాల భార్య. ఆ అమ్మాయికి ఏం తెలియదు, మొత్తం దోపిడీ చేసిందంతా పేర్ని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా గౌరవిస్తాం, మహిళలంటే గౌరవిస్తాం. మీరు ఇంత నీచానికి దిగుతారా? రాజకీయాల కోసం రోడ్డు మీదకి ఆడవాళ్ళని తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్న మాటలు. ఇవాళ మేము ప్రతిదానికి రూపాయికి అకౌంట్ ఉంది, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు, ప్రతి రూపాయికి లెక్క ఉంది. మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం. దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గు అనిపించట్లా? గోడూరికి పారిపోయావే ఆ కేసులో, బియ్యం కేసులో అడ్రస్ లేకుండా పోయారే, తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఇల్లంతా సర్దేసుకుని వెళ్ళిపోయారే. ఏదో పోటుగాళ్ళలాగా వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు. గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే. అసలు బాబు గారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ
18 గంటలు కష్టపడతా ఉన్నారు ఇవాళ ఈ వయసులో కూడా. ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు, అది అందరికీ తెలుసు. ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గెళ్ళెట్టుకు పడుకున్న రోజులు పడిగాపులు పడ్డారు. అవన్నీ మాకు తెలీదా బందర్లో ప్రజలకు తెలీదా? అందరికీ తెలుసు. ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి? మీరు కాదా ఆ అమ్మాయిని దుట్టా రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా కొడాలి నాని, నువ్వు, జోగి రమేష్ గారు, ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా? మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక బందరు వచ్చినా ఓడగొడతారు, పెడనెల్లా ఓడగొడతారని చెప్పి గుడ్లవల్లేరులో పెట్టి గెలిపించి ఆ అమ్మాయికి జడ్పీ చైర్మన్ అయితే ఇవాళ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు. అతను బ్రాందీ షాపులో ఉన్నాడు. బందర్లో షాప్ వస్తే అతనికి షాప్ పెట్టుకుంటాకి ఇబ్బంది పెడితే చాలా రకాలు, 3-4 చోట్ల పెడితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే చివరికి తెలిసిన వ్యక్తిని పట్టుకుని ఎక్కడో ఒక షాప్ పెట్టుకుంటే అది కూడా నడవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు కాదా దుర్మార్గులు? ఇప్పుడేమో అమ్మాయిని బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తులు అసలు రాజకీయాలు కాదు, అసలు మనుగడ సాగించకూడదు. వీళ్ళు పనికిరారు. వీళ్ళు మీరు పనికిరారనే 50,000 ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని బందర్ నియోజకవర్గంలో. 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చారు మిమ్మల్ని. ఇదే సంస్కృతి మీరు కొనసాగితే 0, వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ 0, ఇంతకంటే ఏమీ ఉండదు. ఇవాళ మేము ప్రజలకు ఇచ్చినటువంటి మనం ప్రశాంత్ రెడ్డి చూసాం ఆవిడ గురించి కూడా మాట్లాడదు. ఆవిడ నాకు మోట్లు ఇస్తుందంట, దానికోసం ఆవిడ మహాతల్లి అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ నాకు తల్లే, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల నాకు చెల్లె. పిచ్చి వాగుడు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడితే తాట తీస్తాం. ఇవాళ ఏదో మేము కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలకి జవాబుదారులుగా ఉండాలి కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మాకు చేతకాగా కాదు, మేము చావసచ్చి, కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి. నువ్వు అక్రమంగా కేసు కట్టినా మౌనంగా ఉన్నా, అక్రమంగా నా మీద ఇంటి మీదకి అనేక సార్లు పోలీసులు పంపించినా మౌనంగా మదనపడ్డాం లోపల. కేవలం నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మా మామయ్యను పోగొట్టుకున్నాం. కానీ ఏ రోజు నేను మాట్లాడలే. మానసికంగా ఆయన మీరు అక్రమంగా పెడుతున్నటువంటి కేసులకి, నా మీద పెడుతున్నటువంటి కేసులకి కృంగిపోయి ఆయన చనిపోవడం జరిగింది. మేము ఎక్కడ కూడా మీకులాగా నీచంగా మాట్లాడాం. ఆయన పట్టుకుని నువ్వు ఎన్ని మాట్లాడినావో నాకు తెలుసు. కష్టపడి ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి మాతో పాటు మేము అందరం కలిసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం, ఆకలి బాధలు తెలిసిన వాళ్ళం, అర్ధరాత్రి నిద్ర లేకుండా పనిచేయించి వ్యవస్థలు నడిపిన వాళ్ళం. నువ్వు మా గురించి మాట్లాడతావా?